హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. ధనవంతుడికి ఉండాల్సింది ఆస్తి మాత్రమే కాదు, అంతకంటే పెద్ద మనస్సును నిరూపించుకున్నారు ప్రముఖ సినీ నిర్మాత బల్ల గణేష్. అనంకొండలో ఒక అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసి ఆయన చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ బాలుడిని పరామర్శించడమే కాకుండా తక్షణ సాయంగా భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. నిరుపేద కుటుంబం, దానికి తోడు కంటికి పాపలా చూసుకోవాల్సిన కొడుకును అరుదైన వ్యాధి వెంటాడింది. అనంకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు గత కొంతకాలంగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చులు భరించలేక ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సినీ నిర్మాత బల్ల గణేష్ వెంటనే స్పందించారు. అనంకొండలోని ఆ బాలుడి నివాసానికి స్వయంగా వెళ్లిన బల్ల గణేష్ చిన్నారి నిరంజన్ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేసిన ఆయన అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతేకాదు, బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూపాయలు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అక్కడికక్కడే కుటుంబ సభ్యులకు చెక్ రూపంలో అందజేశారు. బల్ల గణేష్ చేసిన ఈ సహాయం పట్ల చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్థానికులు బల్ల గణేష్ను చూసిన ఉదారతను మరియు ఆయన పెద్ద మనసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తాను ఎప్పుడు ముందుంటానని బల్ల గణేష్ మరోసారి నిరూపించారు. చిన్నారి నిరంజన్ త్వరగా కోలుకోవాలని, ఆ కుటుంబంలో మళ్ళీ నవ్వులు పూయాలని మనం కూడా కోరుకుందాం. సమాజంలో జరుగుతున్న ప్రతి నిజాన్ని ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ప్రయాణంలో మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. మా వార్తలు, విశ్లేషణలు మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరందరూ ఎలాంటి మాట్లాడచ్చు. రాయితో బాధపడుతున్న నిరుపేద నిస్సహాయక నిరంజన్ యొక్క కోరికను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మనసున్న మహారాజు, ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుపోవాలన్న ప్రయత్నంలో ఈ కుటుంబం నా దగ్గర రావడం జరిగింది. దాంట్లో మెయిన్గా ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, ఆ గురువు గారికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారి యొక్క పుణ్యం అంటూ ఈరోజు 2 డేస్ క్రితము పవన్ కళ్యాణ్ గారు రావడం, వచ్చిన సమయంలో కూడా రాధా మనోహర్ దాస్ గారి గురించి అడిగారు. నేను ఇక్కడ వచ్చి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇక్కడ నేనున్నాను, మీరు చేసిన కష్టం అనేది శంకర్ గారు అంతా ఇంత కాదు, మీరు ఇలా కష్టపడ్డారు కాబట్టి ఇక్కడ రాగలిగాను, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సాక్ష్యం చెప్పారు. సో మానవతా దృక్పథంతో నేను చేసే ఈ కార్యక్రమంలో అబ్బాయిని ఆనందంగా ఉంచే ప్రయత్నంలో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్గా నేను 100% విజయం సాధించాలన్నా. ఎందుకంటే రకరకాల వ్యక్తులు వస్తున్నారు, ఆ అబ్బాయి యొక్క కోరిక అనేది నెరవేర్చడంలో చాలామంది వాళ్ళు దృష్టి తీసుకెళ్లారు. కానీ అన్ని తానే ముందుండి నేను తీసుకొచ్చిన ఈ ప్రయత్నంలో ఈ పిల్లవాళ్ళు ఏంటంటే DMD, టుచినీ మస్కులర్ డెస్ట్రోఫీ అనే ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడే ఇలాంటి అబ్బాయిల గురించి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ డిసీజ్ పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి నిస్సహాయక స్థితిలో ఉన్నటువంటి పిల్లల పట్ల గవర్నమెంట్లు, ప్రభుత్వాలు హక్కున చేర్చుకోవాలి, వీళ్ళకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ అబ్బాయి చివరి కోరిక అన్న కోణంలో ఎప్పుడైతే వచ్చారో, నిండు మానవతా దృక్పథంతో ప్రముఖ నిర్మాత, మానవతావాది, 100% వీ కెన్ సే ఒక మానవతా దృక్పథంతో బండ్ల గణేష్ గారు ఈరోజు ఆ అబ్బాయిని చూడడానికి ఆ రోజే ట్విట్టర్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మీ యొక్క మానవత్వ దృక్పథానికి 100% యాక్సెప్ట్ చేశారు సార్. మరి ఇక్కడ అన్నట్టుగానే మీరు ఆ కుటుంబానికి రావడం, ఈరోజు ఆ అబ్బాయితో ముచ్చటించడం, ఆ అబ్బాయికి 100% మున్ముందు కూడా ఇంకా అన్ని చూసుకుంటా అని చెప్పేసి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ గారు
మరి ఇక్కడ రాము మానస కుటుంబానికి, ప్రత్యేకంగా నిరంజన్ కుటుంబానికి. సో ఇలాంటి సెలబ్రిటీసే వచ్చినప్పుడు ఇలాంటి నిస్సాయిక స్థితిలో ఉన్న పిల్లల కోరికలు ఏవైతే ఉంటాయో, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాను, మీలాంటి వాళ్ళు వస్తే నిండు నూరేళ్లు సుఖవంతంగా ఆరోగ్యంగా బతికే ఛాన్స్ 100% ఉంటుంది. కాబట్టి ఈరోజు మానవతా దృక్పథంతో బండ్ల గణేష్ గారు, ప్రముఖ నిర్మాత గారు, మా నిరంజన్ సమక్షంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు కోట్లాది మంది బండ్ల గణేష్ గారికి కూడా హ్యాట్సప్ చేస్తూ, నా పేరు చిలివేలు శంకర్, సామాజిక సేవా కార్యక్రమంలో నేను ఈ అబ్బాయికి అన్ని తానే ముందున్నాను అన్న. ఈ అబ్బాయి కోరిక నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకుంటున్నాను.